Audio Jungle. Audio Jungle. రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచిస్తూ మరి అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి అతిథులు, సభాధ్యక్షులు గోవాడ దుర్గారావు గారు, సాయినాథు, అలాగే ముస్లిం నాయకుడు, మైనార్టీ నాయకులు నజీర్ గారు, అలాగే కలమంచి ఒక చెడు దాపురించి 2019 నుంచి 24 మరి 2019 నుంచి 2024 దాకా, ఎందుకంటే సకాలంలో జీతాలు లేనటువంటి పరిస్థితి. మరి ఇదందరూ పేదవాళ్ళు ఇవాళ బాబు గారు అన్నా క్యాంటీన్ 170 అన్నా క్యాంటీన్లు నిర్మించి వాళ్ళ బాబు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు అని వాళ్ళు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా భోజనం చేసి అక్కడ అన్నా క్యాంటీన్ రాగిపోయిన 3 నెలల పెన్షన్లు కూడా కలిపి ఆ పెన్షన్లు 7,000 రూపాయలు ఇచ్చారంటే ఈరోజు సంక్షోభంలో సంక్షేమం అభివృద్ధికి రెక్కలు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి డిప్యూటీ కమిషనర్ గారు శ్రీకాంత్ గారు, మైనర్ బాబు గారికి, వెంకట్రావు గారికి, ఎల్మంచుల పద్మజ గారికి, బేబీరాణి గారికి, అలాగే మన సాయినందన్ గారికి, అంకారావు గారికి, నజీర్ గారికి, అందరికీ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళమ్మ తల్లులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక 5 సంవత్సరాల్లో మీరు చూసినటువంటి అభివృద్ధికి 100 రోజులు అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి అభివృద్ధికి వ్యత్యాసం మీరు చూసే ఉంటారు. ఈరోజు ఒక ఉదాహరణ చెప్పాలంటే 100 రోజుల ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు 73 సంవత్సరాల వయసులో కూడా ఒక యువకుల్లాగా ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్రం మొత్తంలో అభివృద్ధి పదంలో నడిపించే విధంగా లోటు బడ్జెట్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాగతాల 5 సంవత్సరాల్లో అనేక రకాలుగా కూడా కుటుంబాల మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి కూలదోసినటువంటి పరిస్థితుల్లో ఒక నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళిద్దరిని కూడా మద్దతు తెలిపి ఈరోజు అఖండ మెజార్టీని తీసుకొచ్చి మంగళగిరి నియోజకవర్గంలో మన ప్రియతమ నేత గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి మంగళగిరి మండలం తరపున అత్యధిక మెజార్టీని తీసుకొచ్చినటువంటి మన మహిళమ్మ తల్లులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమా కాదా? ఈ మంచి ప్రభుత్వంలో ఈ 100 రోజుల్లో బాబు గారు అనేక కార్యక్రమాలు చేసి చూపించారు. ఏదైతే మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల కోరిక మేరకు సంతకం చేసి నిర్మూలన చేయడం జరిగింది. అలాగే ఉద్యోగస్తుల్ని 5 సంవత్సరాల్లో కూడా ఫస్ట్ తారీఖు శాలరీ ఇవ్వకుండా వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చిన వెంటనే వాటిని కూడా ఫస్ట్ తారీఖు శాలరీ ఇచ్చే విధంగా చేశారు. అలాగే ఎవరున్నా సరే ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళని కూడా 5 సంవత్సరాలు వేధించినటువంటి పరిస్థితుల్ని మన యువకాలం ద్వారా మన ప్రీతమ నాయకులు లోకేష్ బాబు గారుకి తెలియపరిచిన వెంటనే ఆ సమస్యలన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వంలో సాల్వ్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నిన్న మన విజయవాడలో వరదలు వస్తే ఒక యువకుల్లాగా నారా చంద్రబాబు నాయుడు గారి టీంతో సహా అనేక రకాలుగా కూడా సహాయ కార్యక్రమాలు చేసి ప్రతి ఇంటికి 25,000 రూపాయలని అందించడమే కాకుండా ఒక కుటుంబ పెద్దగా కూడా ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడుతూ ఇంటింటికి వెళ్ళి మీ సమస్యలు ఏంటని డిపార్ట్మెంట్నే కాకుండా ప్రతి ఒక్కరితో కూడా సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప వ్యక్తి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన వ్యక్తే మనకు జీవితాంతం గుర్తుంటారు. అటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పరిస్థితుల్లో మనకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులకి 10,000 లక్షల కోట్ల అప్పు రాష్ట్రంలో వదిలిపెట్టి వెళ్తే ఈరోజు నేనేం చేయాలి అంటే స్వచ్ఛందంగా ఎన్ఆర్ఐస్ కానివ్వండి, మన మహిళా తల్లులు కానివ్వండి, ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి వరద బాధితులకి స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి. బాబు గారు ఉంటే మాకు భరోసా. అమరావతి
అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వృద్ధులతో సహా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తూ అమరావతి నిర్మాణానికి కూడా మేము ముందుంటాం బాబు గారు, మీరు వెనుకుండి నడిపించండి అని మాట్లాడుతూ ఈరోజు అనేక కార్యక్రమాలకు కూడా రాష్ట్రంలో అభివృద్ధి పథంలో తీసుకొస్తా ఉన్నారు. మీకు తెలిసిందే, వృద్ధులకి పెన్షన్లు ఇవ్వడంలో కూడా ఫస్ట్ తారీఖు రాగానే అనేక మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడన్నా జరిగిందా? డిఎస్సి అని ఆ రోజు 5 సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే ఉద్యోగస్తులు జాబ్స్ కోసం పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఏమి ఇవ్వకుండా కూర్చోబెట్టి వాళ్ళందరినీ నిరుత్సాహపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి చూసాం. ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఏది చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి స్టేట్ పార్టీ ఆఫీస్కి కానివ్వండి, సచివాలయానికి కానివ్వండి వెళ్ళి ఈ సమస్య నాకుంది అని ఎవరైనా చెప్తే వెంటనే 24 గంటల్లో పరిష్కరించేటువంటి డస్క్ని పెట్టేసి వెంటనే పరిపాలన అందుబాటులో ఉంచే విధంగా తీసుకొచ్చారు. ఈరోజు ఏ మంత్రులైనా సరే నెలకి వారానికి ఒక్కసారి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు, మన ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా, దగ్గరలో ఉండే విధంగా అందరినీ కూడా దగ్గరలో ఉంచేటట్టుగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇలా అనేకమైనటువంటి విషయాలు చెప్పుకుంటా పోతే ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా కాకుండా ఒక విజనరీ లీడర్గా యువకాలం ద్వారా ఒక పేరుని తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ బాబు గారు మన మంగళగిరి ఎమ్మెల్యేగా ఉండి ప్రజావేదిక ద్వారా ఏ సమస్య అయినా సరే అహర్నిశలు కష్టపడుతూ ఆ సమస్యలను మంగళగిరి నియోజకవర్గంలో ఎవరైనా ఒక అప్లికేషన్ పెట్టగానే దాన్ని సాల్వ్ చేసే